నమస్కారం. క్యాటలిస్ట్ ఎస్వి మెయిన్ ఛానల్లో ఇస్తున్నాను. అన్నా క్యాంటీన్లు మరలా ఓపెన్ చేయమని చెప్పినప్పుడు అసలు 2019-2024 మధ్య ఈ వైసీపీలో మాట్లాడిన మాటలు వీలైతే వీడియో దొరికితే అటాచ్ చేసిన తర్వాత ఘోరాతి ఘోరంగా అసలు అది బెచ్చం అంటూ అడుకుని వెళ్తారు అన్నట్టు నీచంగా మాట్లాడారు. అదేమంటే ఇంట్లో కూడు కూడా వండుకోలేరా? ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తున్నాయి వండుకోలేరా? స్కూల్కి వెళ్ళేవాడు, కాలేజీకి వెళ్ళేవాడు, పరీక్షలు ప్రిపేర్ అయ్యేవాడు, ఆటో తోలేవాళ్ళు ఇంటి దగ్గర బాక్స్ రెడీ వరకు వెయిట్ చేస్తారా? ఎర్లీకి బయలుదేరారు, బాక్స్ లేదు, బయట తినాలి, హోటల్లో 100-150 అందు డబ్బులు పెట్టలేము. మరి నేను సైతం అరటిపళ్ళు తిని బతికిన రోజులండి, 5 రూపాయలు 10 రూపాయలు కొనుక్కొని వాటర్ దాకా ఉన్న రోజులండి. కానీ ఆ రోజులలో ఈ రకంగా 5 రూపాయలకి భోజనం సంతోషంగా తినేవాడిని. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అడుగడుగున అన్నా క్యాంటీన్లు ఎలా ఉన్నాయంటే ఎన్టీఆర్ హోటల్, ఏపీ ప్రభుత్వ హోటల్ అన్నట్టుగా 5 రూపాయలతో నాణ్యమైనటువంటి రుచికరమైన భోజనం అందిస్తూ ఉన్నారు. ఏ రకంగా అంటే చక్కగా పద్ధతిగా సాక్షాత్ అన్నపూర్ణాదేవే ఏపీ ప్రభుత్వాన్ని ఎంచుకుందనమాట. ఏ రకంగా ఇదిగోనయ్యా మిమ్మల్ని ఎంచుకున్నాను, ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆహారం ఇన్ టైంలో అందించండి, ఆకలి దప్పులు లేనటువంటి రాజ్యం నాకు కావాలి. ఎవరని అడిగితే దేవలోకంలో ఇదిగో ఆంధ్రప్రదేశ్ అని చెప్తా, ఎవరు పరిపాలన అంటే చంద్రబాబు పరిపాలన అని చెప్తా, వెళ్ళండి అయ్యా ముందుగానన్నారు. ఇప్పటి వరకు నగరాల్లో పట్టణాల్లో ఉన్నాయి, ఇప్పుడు గ్రామాల్లో కూడా మండలాల్లో కూడా కొన్ని చోట్ల పెట్టారనమాట. త్వరలో అడుగడినా కూడా అన్నా క్యాంటీన్లు రాబోతుంది. నాకు తెలిసి ఏపీలో ఏదో పండుగలు అన్నప్పుడు, వివాహ వేడుకలు అన్నప్పుడు, వేరే కార్యక్రమాలు అన్నప్పుడు మూకుమ్మడిగా భోజనాలు చేస్తారు చూసి ఊరిలో, అప్పుడు గ్రామాల పొయ్యలిగిద్దాము. కానీ రిమైనింగ్ అప్పుడు మాత్రం హ్యాపీగా ఇళ్లలో వండుకోవాల్సిన అవసరం లేకుండా చక్కగా అన్నా క్యాంటీన్లోనే ఇంటిల్లో 10 భోజనం చేయొచ్చు అనిపిస్తుంది, జస్ట్ 5 రూపాయలకి. ఇది నిజంగా శుభపరిణామం. అలానే పేదవాళ్ళు, మధ్యతరగతి, డబ్బున్నోడు ఎవరైనా కానీ సోమవారంగా తయారవుతారు. 5 రూపాయలకి ఇచ్చి వాళ్ళు మేపుతూ ఉంటే వాళ్ళు ఎలాగా తయారవుతారు? కళలో కూడా అనకండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వారు మీరు ఎన్ని రకాల సబ్సిడీలు ఇచ్చినా కానీ ఏదో విధంగా మరలా డబ్బు సంపాదించాలని అనుకుంటాడు. ప్రభుత్వం సైడ్ నుంచి ఎంత ఇచ్చినా సరే తన సైడ్ నుంచి డబ్బు పోగొచ్చాలని అనుకుంటాడు. సో ఈ రకం చూసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఏపీలో ఉన్నటువంటి పరిపాలన ఈరోజు అందరికీ ఆదర్శప్రాయంగా ఉండబోతుంది, అందులో నో డౌట్.